స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయ్యాక అందరూ వినే ఫస్ట్ పెద్ద వర్డ్ F&O లేదా డెరివేటివ్. అసలు డెరివేటివ్ అంటే ఏది? డే 27 ఆఫ్ లెర్నింగ్ స్ట్రాటజీ సిరీస్ లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకునే మాట్లాడదాం. ఒక ల్యాండ్ ప్రైస్ 10 lakhs ఉంది అనుకుందాం. మీరు ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా జస్ట్ 1 lakh అడ్వాన్స్ ఇచ్చి 3 months తర్వాత కొంటాను అని ఒక కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఆ 3 months లోపే ల్యాండ్ ప్రైస్ అనేది 15 lakhs కి పెరిగితే మీ 1 lakh టోకన్ కి చాలా డిమాండ్ వస్తుంది. మీరు ఫుల్ ల్యాండ్ కొనకుండానే ఆ కాంట్రాక్ట్ ని వేరే వాళ్ళకి అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సేమ్ స్టాక్ మార్కెట్ లో కూడా రిలయన్స్ షేర్ క్యాష్ రూపంలో డైరెక్ట్ గా కొనకుండా దానిని ఒక కాంట్రాక్ట్ రూపంలో కొంటారు. ఆ కాంట్రాక్ట్ ని డెరివేటివ్ అని అంటారు. ఎందుకంటే దాని వాల్యూ అనేది రియల్ ఒరిజినల్ షేర్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటాది. కానీ గుర్తు పెట్టుకోండి, F&O ఫాస్ట్ గా ప్రాఫిట్ ఇస్తుంది. ఫాస్ట్ గా మీ అమౌంట్ అనేది జీరో కూడా అవ్వచ్చు. సో ఈ డెరివేటివ్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. రేపు వీడియోలో మనం ఆప్షన్ చైన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.